హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం ఈ సైన్ నుంచి కాట్ వరకు డిగ్రీస్ వాల్యూస్ అన్నీ ఎలా ఫిలప్ చేయాలో చూసాం. ఇప్పుడు ఉన్న 3 ఫార్ములాస్ వాటి వెరిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ ఫార్ములా ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ సైన్ కాస్ వాల్యూస్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అనేది 1 అవ్వాలి. సో దాన్ని వెరిఫికేషన్ చూద్దాం. మనం థీటా ప్లేస్లో ఎంత రాసుకున్నా, సపోజ్ 30 డిగ్రీస్ రాసుకుంటున్నాను నేను. సో థీటా ప్లేస్లో సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి మనకి. సో సైన్ 30 మనం చూసినట్టుగా సైన్ 30 వాల్యూ 1/2 అండ్ కాస్ 30 వాల్యూ √3/2. మనం ఇక్కడ అప్లై చేద్దాం. సైన్ 30 1/2 హోల్ స్క్వేర్ చేయాలి. కాస్ 30 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ అండ్ 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ అండ్ √3 హోల్ స్క్వేర్ వాల్యూ 3/2 స్క్వేర్ అంటే 4. ఎల్సిఎం 4, 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/4, దాని వాల్యూ 1. సో ఇలా మనం థీటా ప్లేస్లో 0 రాసిన, 45 రాసిన, 60 రాసిన, 90 రాసిన, ఎలా రాసినా సరే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది. సో ఇదే విధంగా మనం సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా వాల్యూ కూడా 1 అని చెప్పచ్చు. అంటే సీకెంట్ స్క్వేర్ని టాన్ స్క్వేర్ని, సో సీకెంట్ వాల్యూ టాన్ వాల్యూ యొక్క స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 1 అవుతుంది. అలాగే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా వాల్యూ కూడా 1 అవుతుంది. దీని అర్థం కొసీకెంట్ అండ్ కాట్ యొక్క స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా 1 అవుతుంది. కానీ ఇక్కడ సైన్ అండ్ కాస్ స్క్వేర్స్ యొక్క సమ్ అనేది 1 అవుతుంది. సో ఈ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. వీటి వెరిఫికేషన్ ఈ వాల్యూస్ని బట్టి చూసుకోవచ్చు.